గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మద్యంలో 3,200 కోట్ల చిన్న అవినీతి కాదు. బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాల్లో ఉండేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు కుమ్మక్కు. అవన్నీ లేకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు. ఈ కేసుతో సంబంధం ఉన్న బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మద్యం కుంభకోణంలో రాజకేశ్ రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలంటూ బ్యూరోక్రాట్లు రాజకీయ పలుకుబడితో ఉన్నత హోదాలు అనిపించేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. వీళ్ళందరి మధ్య నేరపూరిత కుట్ర, క్రియాశీలక సహకారం, కుమ్మక్కు లేకుండా 3,200 కోట్ల భారీ అవినీతి సాధ్యం కాదు. ఇదేమి చిన్నది కాదు. ఈ కేసులో కొందరు నిందితులు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన మిమ్మల్ని విడుదల చేయాలని ఏమీ లేదు. అందువల్ల బెయిల్ ఇవ్వడం కుదరదు. మీరు మరికొంతకాలం వేచి ఉండన్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డికి స్పష్టం చేశారు. బెయిల్ కోసం అతను దాఖలు చేసిన పిటిషన్పై సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్యాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. గత సోమవారమే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన, వాదాలు వినిపించడానికి కొంత సమయం ఇవ్వాలని రాజకేశ్ రెడ్డి న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు గురువారం మరోసారి దాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ గుప్తా వాదాలు వినిపిస్తూ కేసులో పిటిషనర్ రాజకేశ్ రెడ్డి 298 రోజులుగా జైల్లో ఉన్నారు. ఇప్పటికే 10 మందికి బెయిల్ ఇచ్చారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రధాన 3 అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. ఈ కేసులో మిగతా నిందితులకు బెయిల్ ఇస్తూ హైకోర్టు చెప్పిన కారణాలు పిటిషనర్కు వర్తిస్తాయని వాదించారు. సీజీఐ జస్టిస్ జహీర్ జోక్యం చేసుకుని మీరు చలాయించిన అధికారం, అక్రమంగా వసూలు చేసిన డబ్బును దృష్టిలో ఉంచుకుంటే ఇది పెద్ద విషయం కాదన్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. ఇక్కడ బ్యూరోక్రాట్లను ఎందుకు కాపాడుతున్నారు మరి ఈ నిర్ణయాలకు సంబంధించి? ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇష్యూ తరహాలోనే ఇక్కడ కూడా ఆలోచిస్తోంది సుప్రీంకోర్టు. ఫైనల్ కేసు తేలేటటువంటిది గ్రౌండ్ లెవెల్లో మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే తేలుతుంది. ఇది అభియోగాలు అంది, ఇది నిజం అంటలేదు అక్కడ ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి బ్యూరోక్రాట్లను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బ్యూరోక్రాట్లను కనుక అరెస్ట్ చేయడం ప్రారంభిస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి ప్రైవేట్ మద్యం దుకాణాలు ఇప్పుడు పెట్టారు, అప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడానికి బ్యూరోక్రాట్లు కారణమైతే ఇప్పుడు మరి ఇప్పుడున్న బ్యూరోక్రాట్లు రేపు పొద్దున అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారుగా, వదిలిపెడతారా? కాబట్టి బ్యూరోక్రాట్ల జోలికి పోవట్ల, అధికారుల జోలికి పోకుండా రాజకీయ అరెస్టులు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టే సీరియస్ అయిన నేపథ్యంలో మరి ఐఏఎస్ని వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఇప్పుడు చూడాల్సి ఉంది. అప్పుడు అసలు ఏం జరుగుతుందో తేలుతుంది. ఇకపోతే జాహ్నవి కుటుంబానికి 262 కోట్ల పరిహారం 2023లో అమెరికాలో పోలీసు అధికారి కారు ఢీకొని మృతి చెందిన ఆదోని యువతి రాజీవ్ ఒప్పందానికి వచ్చిన సియాటెల్ అధికారులు అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని ఆమె కుటుంబానికి $29 మిలియన్ పరిహారం చెల్లించేందుకు సియాటెల్ స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం. ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తనే ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినట్టు స్థానిక న్యూస్ వెబ్సైట్ పేర్కొంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బాలాజీ మెడవల్లితో ప్రమాణం చేస్తున్న ధీరజ్ సింగ్ ఠాకూర్కి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు డిఏసి పచ్చజెండా. వాటిలో 96 లోహ విహంగాల ఉత్పత్తి భారత్లోనే ఫ్రాన్స్తో కుదరనున్న భారీ ఒప్పందం 2.9 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్ల మధ్య అంచనా వ్యయం. 6 బోయింగ్ P-8I నిఘా విమానాల కొనుగోలుకు డిఏసి ఆమోదముద్ర. భారత రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందానికి రంగం సిద్ధమైంది. దేశ పోరాట సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచేలా మరో 114 శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానాలు మన వాయుసేన అమలు పొదిలో చేరనున్నాయి. ఇందుకోసం ఫ్రాన్స్ సర్కార్తో కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయి ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ కొనుగోలు మండలి డిఎస్సి గురువారం ఆమోద ముద్ర వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సముద్ర గర్భ సూక్ష్మజీవులపై శోధన చిట్టేడులో SIOT తొలి పరిశోధనా కేంద్రం. సముద్ర గర్భంలో అత్యంత క్లిష్ట వాతావరణంలో మనుగడ సాగించే సూక్ష్మజీవులపై పరిశోధనలు చేసేందుకు, వాటిని నిల్వ చేసేందుకు ప్రపంచంలోని తొలి డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రెపోజిటరీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడు NIOT క్యాంపస్లో ఈ ల్యాబొరేటరీ నిర్మాణ పనులు జరుగుతున్నట్టు అధికారులు ధృవీకరించారు. ఇతర దేశాల్లో సూక్ష్మజీవులపై పరిశోధనలకి ల్యాబొరేటరీలు ఉన్న సముద్ర గర్భ సూక్ష్మజీవుల కోసం ప్రత్యేకంగా లేవు. దీన్ని తొలిసారిగా NIOT తీసుకొచ్చింది. సముద్ర గర్భంలో పీడనం తీవ్రత భారీగా ఉంటుంది. భూపరితలంతో పోల్చితే 600 రెట్లు ఎక్కువ ప్రభావం ఉంటుంది. పైగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు అంటే 1-2 డిగ్రీల సెల్సియస్ మేర నమోదవుతుంటే ఇలాంటి క్లిష్ట వాతావరణం కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగిస్తున్న వెనక రహస్యాన్ని తెలుసుకునేందుకు మెరుగైన పరిశోధనలు అవసరం ఉంది. చిట్టేడు పరిశోధన కేంద్రం వీటిపై సమగ్ర అధ్యయనాలకు అవకాశం ఉంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గోడ నిర్మాణాన్ని అడ్డుకోని అధికారులపై హైకోర్టు ఆగ్రహం.
వారిని రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారన్న ఆక్షేపణ, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం. విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందినటువంటి అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి సంస్థ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్న అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన అధికారిపై హైకోర్టు ధర్మాసనం గురువారం మండిపడింది. వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి తప్పుపట్టింది. బాధ్యులైన అధికారులు రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకు కవచంగా నిలుస్తున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ 2025 జూన్ 18న జాబితా ఇచ్చిన కమిషనర్ మౌనం వహించారు. అధికారుల పేర్లు ఇవ్వాలని మేము ఆదేశించిన కమిషనర్లో చలనం లేదు. బాధ్యులైన అధికారులపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణం చేసే యజమానులు ఎంత తప్పు చేశారో ఆ నిర్మాణం జరుగుతున్న మౌనం వహించిన అధికారులు సైతం అలాంటి తప్పు చేసినట్టే కాంక్రీట్ గోడ వ్యర్థాలను పర్యావరణానికి హాని జరగని ప్రదేశానికి 3 వారాలకు తరలించాలని జీవీఎంసీ కమిషనర్ ఆదేశిస్తున్నాం. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా ఇస్తున్నాం. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెస్టో బార్లను తొలగించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై లోతైన విచారణ జరుపుతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం, కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల నేతలు దేశవ్యాప్త సమ్మెల విజయవాడలో నిరసనలు, కార్మికుల హక్కులు కాలరాసే కొత్త లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని కార్మిక సంఘాలు, రైతు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 30,000 ఇవ్వాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం విజయవాడలో సమ్మె నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. శాసనసభలో ప్రజల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ ఆయన వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. ఎమ్మెల్సీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు. వైఎస్ఆర్సీపీపై నిరంతరం బురచలుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. 2024 మార్చి 16న ఎన్నికల కోడ్, మే 13న పోలింగ్, మే 15న టీటీడీలో నెయ్యి సరఫరా టెండర్లోకి, జూన్ 4న ఎన్నికల ఫలితాలు, చంద్రబాబు సీఎం అయ్యాక నెయ్యి సరఫరా ప్రారంభం, జూలై 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్, వాటిని వెనక్కి పంపిన టీటీడీ, ఆగస్టు సెప్టెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అదే నెయ్యి సరఫరా, తిరస్కారం గురైన నెయ్యిని మళ్లీ ఎలా అనుమతించారు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబే, సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు తిరోగమనం, పాలనంతా స్కాములమయం, విశాఖలో 5,000 కోట్ల భూమి గీతం పరం, వీటన్నింటినీ గట్టిగా ప్రశ్నించాలి, ప్రజల తరఫున గొంతు వినిపించాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపుని హైలైట్ చేశారు. లేకపోతే 5,000 కోట్ల భూమి గీతంకు ఎలా ఇస్తారు? రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే భూముల, శాసన మండలిలో మడిపడ్డ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 99 పైసలకే భూములు ఇచ్చే విధానం దేశంలో ఎక్కడైనా ఉందా? ఐటీ సంస్థల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థల కేటాయింపుల, విశాఖలో ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుపై నిలదీత, భూముల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఐసి ఉంది కదా, వారు చేసే పని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు? లోపాయకారి ఒప్పందాల వల్ల భూ కేటాయింపులు అని మండిపాటు, ప్రభుత్వ తీరు నిరసిస్తూ సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. తల్లికి వందనంపై దద్దరిల్లిన మండలి, గవర్నర్తో వాస్తవాలు చెప్పించారంటూ వైఎస్ఆర్సీపీ ఆగ్రహం, 2 ఏళ్లు దాటిన తల్లికి వందనం ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేదని నిలదీత, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి 2వ ఏడాది చాలా కుటుంబాలకు 7 నుంచి 8 వేలు బకాయి, ఒకసారి నియోజకవర్గ స్థాయిలో పరిశీలించి చూసుకోండి అని అధికార పక్షానికి హితవు, కాదు అని నిరూపిస్తే సభ క్షమాపణ చెప్తాను మండల ప్రతిపక్ష నేత బొత్స సవాల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ముందు నెయ్యి వెనక్కి గొయ్యి, హెరిటేజ్ కోసమే కుట్ర, నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారిన చంద్రబాబు, సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డ దుర్మార్గం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం ఇక్కడ ప్రధానం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి, అందులోనూ పవిత్రంగా ప్రపంచమంతా భావించి తిరుమల శ్రీవారి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవేమీ ఆలోచించలేదు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై అంతులేని విషయం అలవాగ్గా చిమ్మేశారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసి ఆయన అభాండాలు వేసేశారు. సిబిఐ దర్యాప్తు జరిపి ఛార్జ్షీట్ సమర్పిస్తూ క్లీన్ చిట్ ఇచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో బాత్రూమ్ క్లీనింగ్కి వాడే రసాయనాలు కలిశాయని కూడా ఆరోపించారు. తన వాదనలు బలపరిచేందుకు సొంతగా 1 మ్యాన్ కమిషన్ కూడా వేశారు. ఇక మానవ మాత్రులు ఎవరు ఈ దుర్మార్గాన్ని అడ్డుకోలేరనుకున్నాడో ఏమో, ఆ దేవదేవుడే దీనిపై దృష్టి సారించాడు అనుకుంటే చంద్రబాబు దుష్ప్రచారం కుట్ర వెనక లోగుట్టు అనూహ్యంగా బద్దలైంది. తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ డైరీకి అడ్డగోలుగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు బాబు ఇంతటి రాద్ధాంతం చేస్తున్నారన్న విషయం సాక్ష్యాలతో సహా బయటపడింది. ప్రసాదంపై దుష్ప్రచారంతో
ఇతర డైరీలను భయభ్రాంతులకు గురి చేసి టెండర్లో పాల్గొనకుండా చేయడం, ఏకపక్షంగా హెరిటేజ్ ఫుడ్స్ సిండికేట్కి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టడం అసలు కుట్ర అన్న విషయం బయటపడింది. హెరిటేజ్ ఫుడ్స్ డొంక కదులుతూ 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో హెరిటేజ్ ఫుడ్స్కి అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేరుగా కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందిన మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టే కథ నడిపించారు. అది కూడా కేవలం కిలో ₹278 చొప్పున అతి తక్కువ ధరకే నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం అనర్హం. ఇక 5 ఏళ్లలో పూర్తిగా హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలోని పచ్చ సిండికేటే ఏకంగా 189 కోట్ల విలువైన టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లను హైజాక్ చేసింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఇందాపూర్ డైరీ తెరపైకి వచ్చింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కొలగొట్టడం మొదలుపెట్టింది. 2014-19లో ఏకపక్షంగా కొనసాగించిన దోపిడీ విధానాన్ని పునరావృతం చేసేందుకే చంద్రబాబు పవిత్రమైన లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసి కుతంత్రానికి బరితెగించారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై సృష్టించిన వివాదం మాటను చంద్రబాబు అవినీతి భాగోతం ఇదిగో ఇలా ఉంది అంటూ 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులకు హెరిటేజ్ ఫుడ్ సంస్థకు అడ్డగోలు కట్టబెట్టారు. అది కూడా ఇందాపూర్ డైరీ అనే సంస్థ ముసుగులో కట్టబెట్టడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. ఇందాపూర్ డైరీ ఎవరిదో కాదు, హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ అన్నది అసలు విషయం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ చైర్పర్సన్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు దేశంలో పాల ఉత్పత్తులు తయారు చేసే 22 సంస్థలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కూడా వాటిలో ఒకటి. ఆ ఇందాపూర్ డైరీకి 2014-19లో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టింది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇందాపూర్ డైరీతో పాటుగా గోవింద్ డైరీ, సుబీ డైరీ, ప్రీమియర్ డైరీ, సేలం నమక్కల్ డైరీ, హర్యానాలోని కమల్ మిల్క్ తదితర డైరీలతో సిండికేట్గా ఏర్పడి వ్యవహారం నడిపారు. ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంతేకాదు ఇంద్రాపూర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యి శాంపిల్స్ 2016లో ల్యాబ్ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆ డైరీపై అనర్హత వేటు వేశారు. కానీ నెలలోపే అనర్హతను తొలగించడం గమనార్హం. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందినటువంటి ఇందాపూర్ డైరీతో పాటు ఆ సిండికేట్లోని డైరీలకే చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది. 2014-19లో మొత్తం 189.19 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని టీటీడీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2015 జనవరిలో 16.5 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ టెండర్లు పిలిచింది. కాగా ఇందాపూర్ డైరీ చేసిన బిడ్ L1గా రాలేదు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన మదర్ డైరీ యూనిట్ L1గా నిలిచింది. దాంతో ఆ డైరీపై అప్పటి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఒత్తిడి తీసుకొచ్చి ఇందాపూర్ డైరీకి 35% కాంట్రాక్ట్ 35% కాంట్రాక్ట్ దక్కేలా చేసింది. అంతేకాదు ఇందాపూర్కు అనుగుణంగా టెండర్ నిబంధనలు కూడా సవరించారు. తద్వారా ఇందాపూర్ డైరీకి 5,77,500 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. అది కిలో ₹306, అంటే మొత్తం 17.61 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. 2015 మేలో ఇందాపూర్ డైరీకి 2.25 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. కిలో 278 చొప్పున సరఫరాకే ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం గమనార్హం. అంటే మొత్తం 6.25 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. 2016 జనవరిలో 18 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కూడా ఇదే పచ్చ సిండికేట్కే కట్టబెట్టారు. కిలో నెయ్యి కేవలం ₹285 చొప్పున గోవింద్ డైరీని, సుబీ డైరీలకు ఇచ్చారు. అంటే 51.30 కోట్ల కాంట్రాక్ట్ దోచిపెట్టారు. 2016 మార్చిలో మరోసారి అదే సిండికేట్కి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కింది. ఈసారి 2.25 లక్షల కిలోల నెయ్యిని కిలో ₹306 చొప్పున సిండికేట్లు గోవింద్ డైరీకి కట్టబెట్టారు. అంటే 6.88 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. విస్మయం కలిగించే అంశం ఏంటంటే ఈ టెండర్లో ఇందాపూర్ డైరీ పాల్గొంది, కానీ ఆ డైరీ నెయ్యి శాంపిల్స్ ల్యాబ్ పరీక్షలో విఫలమయ్యాయి. దాంతో అనర్హమైనదిగా ప్రకటించారు. 6 నెలలకే నిషేధం తొలగించి టెండర్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. 2016 ఏప్రిల్లో ప్రీమియర్ డైరీకి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. అది కిలో ₹332 చొప్పున, అంటే 66.4 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టారు. 2016 సెప్టెంబర్లో 2.25 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు హర్యానాలోని కమల్ మిల్క్ కంపెనీకి ఖరారు చేశారు. ఆ డైరీ తొలిసారి టీటీడీ టెండర్లో పాల్గొంది. పచ్చ సిండికేట్లో చేరడంతో ఈసారి ఆ సంస్థపేట కాంట్రాక్ట్ ఇచ్చారు. కిలో ₹376 చొప్పున 8.46 కోట్ల కాంట్రాక్ట్ దక్కింది. 2018 నవంబర్లో మరోసారి ఇందాపూర్ డైరీకి 6.17 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఇక అదే సిండికేట్లోని ప్రీమియర్ డైరీకి 3.33 లక్షల కిలోల నెయ్యి, సేలం నమక్కల్ డైరీకి 85,000 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. హెరిటేజ్ ఫుడ్ సిండికేట్లోని ఆ 3 డైరీలకి కిలో ₹312 చొప్పున మొత్తం 32.29 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. మళ్ళీ ఇప్పుడు కూటమి రాగానే 2024లో అదే ఇందాపూర్ డైరీకి ఇచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంటర్ హాల్ టికెట్ల విడుదల అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు. ఈ నెల 23 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్ విడుదల చేశారు. మొదటి 2వ సంవత్సరం విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే లాసెట్ ఎడ్సెట్ దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ వెలువరించిన ఉన్నత విద్యామండలి మే 4 ప్రవేశ పరీక్షలు 18 తుది ర్యాంకులు వెల్లడి. రాష్ట్రంలో లాసెట్ ఎడ్సెట్ 2026 ప్రవేశ పరీక్షలు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మేరకు గురువారం ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాసెట్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఎడ్సెట్ ద్రవిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే అసెంబ్లీ బాత్రూంలో వికృత చేష్టలు, రెస్ట్ రూమ్ నుంచి మహిళకు వీడియో కాల్, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మాట్లాడిన కూటమి ఎమ్మెల్యే, శాసనసభ ప్రాంగణంలో ఉండి మహిళకు ముద్దులు. రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ మరో వీడియో వెలుగులోకి. ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆవేదనలో బాధితురాలు. తాను శాసనసభ్యుడిననే కనీస స్పృహ కూడా లేకుండా కూటమి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన వికృత చేష్టలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. చట్టసభలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి అరవ చేసిన అసభ్య వీడియో కాల్ బయటకు వచ్చింది. బాధిత మహిళ స్వయంగా విడుదల చేసిన ఆ వీడియోలో గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాలకు హాజరైన అరవ శ్రీధర్ అక్కడి నుంచే బాధిత మహిళకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. యూరిన్ పోసుకుంటూ ఆ మహిళకు తన శరీరంలోని ప్రైవేట్ భాగాలను శ్రీధర్ చూపిస్తూ అసభ్యకరంగా సైగలు చేశారు. అభ్యంతరకర పదాలతో మహిళకు సందేశాలు పంపించారు. అక్కడ దాక్కుండా అసెంబ్లీలోని టాయిలెట్ నుంచే బాధిత మహిళకు వీడియో కాల్ ద్వారా ముద్దులు కూడా పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు అరవ శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడని ఆధారాలతో సహా బయటపెట్టిన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ బాధిత మహిళ ప్రశ్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థించారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరు కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి టార్గెట్ 2029 ఎన్నికలకు ఎప్పటించే సన్నద్ధం, పొలిటికల్ గవర్నెన్స్కు సీఎం శ్రీకారం. శాసనసభ్యుల పనితీరుపై 360 డిగ్రీల్లో స్కానింగ్, లోటుపాట్లను వివరిస్తూ పనితీరును విశ్లేషిస్తూ లోక్సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషణ. ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇన్ఛార్జి మంత్రితో భేటీ. మచిలీపట్నం ఎంపీ స్థానంతో శ్రీకారం. పామర్రు, పెనవలూరు, గుడివాడ పనితీరుపై సంతృప్తి. మచిలీపట్నం, గన్నవరం, పేడనలో మెరుగుపడాలి. అవనగడ్డ ఎవరి దారి వారిది దిద్దుకోవాలని సీఎం. ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి పనితీరుపై పెదవి విరుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం స్కామ్కు రాజకేశిరెడ్డి ఆర్కిటెక్ట్, ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు, ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉండనివ్వండి సుప్రీం. 3,200 కోట్లు అంటే చిన్న విషయం కాదు. A7 ముప్పిడి అవినాష్కు నీడల రాజ్, ఆయన లొంగిపోతే బెయిల్ గురించి చూద్దాం. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. రాజకేశిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్, నిందితులైన అధికారులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆ ప్రాణం విలువ 262 కోట్లు ఇక్కడ హైలైట్ చేశారు. మరో 30 లక్షలకే 30 ఎకరాలు. జగన్ జబానాలో బొత్స కుటుంబానికి అయాచిత లబ్ధి. పెట్టని పరిశ్రమ గ్రోత్ సెంటర్లో భూములు అడ్డగోలుగా కేటాయించిన వైసీపీ ఇప్పుడు గీతం భూముల క్రమబద్ధీకరణపై యాగి అంటూ ఓ నీచాతి నీచ పత్రిక నీచాతి నీచమైనటువంటి లెక్క. వాళ్ళు ఏదో 2023లో డిస్టిలరీ పెడతానంటే ఎకరం ₹1,00,000 ఇచ్చారట. 99 బేసులకు ఇవ్వడం కంటే ఇది బెటరే. డిస్టిలరీకి అసలు ఆ ఏరియాల్లో 1,00,000 లేకపోతే ఒక 4-5 లక్షలు ఉంటుందేమో, అది 1,00,000కి ఇవ్వడం అన్నటువంటి తప్పు పట్టడంలో తప్పేం లేదు. అట్ ద సేమ్ టైం గీతం కంట కష్టపడి వాళ్ళు కబ్జా చేసిన దాని గురించి రెగ్యులరైజ్ అడిగితే అప్పుడు చంద్రబాబు చేయలేదట. ఇప్పుడు చేస్తే తప్పేంటని రాశారు. వీళ్ళకంటే నీచాతి నీచులు మరి ప్రపంచంలో ఇంకెవరు ఉండరేమో. ₹1,00,000 పెట్టి కొంటే తప్పట ప్రభుత్వం కేటాయిస్తే, అదే ఉచితంగా ఆక్రమించుకుని ఉచితంగా ఇవ్వండి అని అడిగితేనేమో రైట్ అంట. వీళ్ళు నిజంగా జర్నలిజానికి విలువలు నేర్పేది, నీతులు నేర్పేటటువంటి నీచాతి నీచ పత్రిక. లేకపోతే నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ లేనందునే మీడియాతో మాట్లాడుతున్న జగన్, కల్తీ నేత వైసీపీకి సంబంధం లేదంటే అవే అబద్ధాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంబటికి మళ్లీ రిమాండ్. లాటరీ కేసులో ఈ నెల 26 వరకు విధించిన గుంటూరు కోర్టు రాజమండ్రి జైలుకి తరలింపు. టికెట్ల విక్రయం, లక్కీ డ్రా వీడియోలను జడ్జికి అందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 5 రోజుల కస్టడీ కోసం పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాంబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కల్తీ వ్యవహారంలో మరో ఉద్యోగికి, మార్కెటింగ్ ఉద్యోగి సస్పెన్షన్. కావలి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శిపై చర్యలు. తిరుమల కల్తీనే కేసును దర్యాప్తు చేసి సిట్ ఇచ్చిన నివేదికతో మార్కెటింగ్ శాఖ చెందిన మరో అధికారిపై చర్యలు తీసుకున్నారు. గతంలో తిరుపతి జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేసిన ఇలియాస్ బాషాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా కావలి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నారు. టీటీడీ కల్తీనే సరఫరా చేసే క్రమంలో వైష్ణవి డైరీపేట ట్యాంకర్లను నాయుడుపేట మార్కెట్ కమిటీ నుంచి పర్మిట్లు జారీ అయ్యాయని, పర్మిట్లు జారీ చేసే క్రమంలో ఇలియాస్ బాషా ₹10,100 వసూలు చేసినట్టు సిట్ గుర్తించింది. తిరుచానూరు మార్కెట్ కమిటీ చిరుద్యోగి రాధాకృష్ణ 8 ట్యాంకర్ల నుంచి 3.68 లక్షల లంచంగా వసూలు చేసిన విషయాన్ని, నాయుడుపేట మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శి లంచం తీసుకుని పర్మిట్ జారీ చేసిన విషయాన్ని సిట్ నివేదిక ద్వారా తెలిపింది. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కల్తీనే వ్యవహారంలో మరో వికెట్ అంటూ టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఏఓపై చర్యలు. తిరుమల కల్తీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీని పక్కన పెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేసి, ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల చెప్తున్నటువంటి పరిణామాలు.